బిగ్ షాక్ తగిలింది. మరో సీనియర్ మహిళా నేత, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పార్టీకి గుడ్ బై చెప్పారు. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆమె తాజాగా పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత వైఎస్ జగన్ కు పంపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్తూ ఈరోజు మీడియా ద్వారా రాజీనామా నిర్ణయాన్ని ప్రజల ముందు ఉంచడం జరిగింది. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ అనేటటువంటిది ఒక కలెక్టివ్ వర్క్. ఎంతోమంది పనిచేస్తే ఒక విజయం, ఒక పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల నిర్వహణ ఇదంతా కూడా ఆధారపడి ఉంటుంది. నేనే రాజు, నేనే మంత్రి, నా వల్లే పార్టీ నడుస్తుంది, నా వల్లే అంతా జరుగుతుంది, మిగతా వాళ్ళందరూ కూడా జస్ట్ ఒక పాపెట్స్, చెస్లో ఒక పావుని ఇలా తీస్తాను, ఇలా పెడతాను, చెక్ ఇక్కడ పెడతాను, లేకపోతే మరొకసారి చెక్ తొలగిస్తాను, మళ్ళీ చెక్ పెడతాను అనేటటువంటి రాజకీయాలను చూసే, జగన్మోహన్ రెడ్డి గారి యాటిట్యూడ్ని చూసే ప్రజలు విసుగెత్తిపోయి ఈ రోజున ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. ప్రజా తీర్పు తర్వాత కూడా ఏమాత్రం ఒక ఆత్మవిమర్శ కానీ, అసలు ఎందుకు ఇలా జరిగింది అనేటటువంటి ఒక రివ్యూ కానీ ఏ పరిస్థితుల్లోనూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేయడం లేదు. కేవలం మళ్ళీ మభ్యపెట్టడానికి, పార్టీ క్యాడర్ని మభ్యపెట్టడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. గుడ్ బుక్ పెడతాను, ఇప్పుడు పార్టీ కోసం కష్టపడినటువంటి నాయకులకి, కార్యకర్తలకి ప్రమోషన్లు ఉంటాయి, గుడ్ బుక్లో పేర్లు రాస్తాను అని చెప్పి మాట్లాడుతున్నారు. 2011లో మీరు పార్టీ పెట్టారు. 2011 నుంచి ఇప్పటిదాకా కార్యకర్తలు అనేక మంది ప్రాణాలు ఇచ్చారు, జీవితాలను ఇచ్చారు, ఆస్తులు పోగొట్టుకుని రోడ్డును పడ్డారు. వీరికి సంబంధించినటువంటి ఒక సారీ కూడా మీ వైపు నుంచి లేకుండా, కనీసం ఆ రిగ్రెట్ అనేటటువంటిది కూడా లేకుండా, మళ్ళా ఇవాళ రెడ్ బుక్, ప్రమోషన్లు, ఆ రెండు మాటలు వింటే చాలు మళ్ళీ పరిగెత్తుకుని రావాలి తన వెనక అనేటటువంటి ఏదో ఒక వల వేస్తున్నట్టుగా మాట్లాడుతున్నటువంటి పద్ధతే తప్ప అందులో ఒక సిన్సియారిటీ కానీ, అంకిత భావం కానీ, ఈ పార్టీని ఎలా నడిపించాలనేటటువంటి దాంట్లో ఒక పూర్తిగా ఆయన సమగ్రంగా మార్పు చెందారనేటటువంటి నమ్మకం కానీ ఈ రోజున ఒక్క మాటలో కానీ, ఒక్క మేనరిజంలో కానీ ఈరోజు కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఈరోజు గతంలో అనేక విషయాలు పార్టీలో చర్చకు వస్తున్నాయి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా ఎలా మారారు అనేటటువంటి ఎవరికి అర్థం కానటువంటి విషయం. అపోజిషన్